కా బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమం కోసం మీరు, నేను, వీళ్ళు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎవరెవరు వచ్చారో చూడొద్దు. హైదరాబాద్. హాయ్, నేను గాయత్రి ఫ్రమ్ హైదరాబాద్. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను అండ్ నా హాబీస్ వచ్చేసి సింగింగ్, డాన్సింగ్ అండ్ మా మదర్ ఎంకరేజ్మెంట్తో వచ్చాను. తను ఎంత అంటే కంప్లీట్లీ ఏం శారీ కట్టుకోవాలి ఎవ్రీథింగ్ తనే సెలెక్ట్ చేసి పంపించారు. అమ్మ ఎంకరేజ్మెంట్ తోనే నువ్వు భూమి మీదకి వచ్చావు. మా మదర్ ఎంకరేజ్మెంట్ చాలా అన్నమాట. తనకు చాలా ఇంట్రెస్ట్. అక్కడ ఉన్నా కూడా నేను ఇక్కడ ఆమె ఇక్కడ ఆడుతున్నంత ఫీల్ అవుతుంది తను. అందరూ అట్లా పిల్లల్ని చూసి వాళ్లే సాధించారు ఆ విజయాలను ఫీల్ అయిపోతూ ఉంటారు. మా అమ్మ అనుకోవట్లేదు ఇప్పుడు, నేను అనుకోను నా పిల్లల గురించి. అంతే. మా ఫాదర్ కూడా చాలా సపోర్టివ్. ఎప్పుడు ప్రోగ్రామ్ ఉన్నా కూడా కంపల్సరీ. మీ అమ్మ ఏం చేస్తుంటే అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. పేరెంట్స్ అయితే చాలా సపోర్ట్ నాకు. ఎవ్రీథింగ్ షూట్ ఉన్నా ఏమున్నా కూడా సపోర్ట్ బాగా చేస్తారు మా పేరెంట్స్. ఎవ్రీథింగ్ ఫ్యాషన్ ఫీల్డ్ లో కూడా మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు నన్ను. ఇంత చెప్పావు కాబట్టి ఇంకొంచెం చేస్తారు. జ్యోతి. హాయ్ సుమా. హాయ్. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చి రీడింగ్ బుక్స్ అండ్ కాలేజ్కి వెళ్తాను డైలీ. ఓకే. రాజేశ్వరి. హాయ్ సుమా. నేను ఎంఫామ్ కంప్లీట్ చేశాను. ప్రజెంట్ మైలాన్ లో జాబ్ చేస్తున్నాను. నా ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ తోనే నేను ఇక్కడికి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ సింగింగ్, కుకింగ్ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. వేరే వాళ్ళకి తినిపిస్తూ ఉంటాను కానీ వాళ్ళు తినరు. హిమజ. హాయ్, ఎలా ఉన్నావు సుమా? బాగున్నాను హిమజ. నేను అనంతపూర్ నుంచి వచ్చాను సుమా. ఓకే. నాది డిగ్రీ అయిపోయింది. ఓకే. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలగడి పంబ. మేము అడిగిన ప్రశ్నలకి అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి, తెలుసు కదా. మేము క్వశ్చన్స్ అడిగే ముందు ఇక్కడ సింగింగ్ అంటే ఎవరికో ఇంట్రెస్ట్ అని చెప్పారు. మరి వాళ్ళు మనం అడగకుండానే పాట పాడతారో లేకపోతే మనం అడగాలో అడిగించుకుంటారో ఏమిటో. నేను ఒక పాట పాడతాను. పాడు. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. మాటల్లే మరిచే సంతోషం, పాటల్లే మారింది ప్రతీక్షణం. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు బదులేగా సమాధానం. దొరికిందా సమాధానం? దొరికింది. ఏమిటి? నాకు పెళ్లి కుదిరింది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హూ ఇస్ ద లక్కీ గై? ఈజ్ నవీన్. ఈజ్ ఫ్రమ్ కెనడా. తెలుగు అబ్బాయేనా? తెలుగు అబ్బాయే. కెనడాలో సెటిల్ అయ్యాడు. కెనడాలో సెటిల్ అయ్యాడు. ఎప్పుడు పెళ్లి? ఆగస్ట్ 17th పెళ్లి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. పిల్ల పాపలతో మళ్ళీ రా స్టార్ మహిళకి. సరే వచ్చేస్తాను, పక్కా మీకోసం వస్తాను. ఓకే. జ్యోతి రెడీయా? పాడానంటే ఇక్కడ ఎవరో ఉండరు. నువ్వు పాడొద్దు, నేను అడగట్లేదు. నువ్వు రెడీయా రౌండ్ ఆడడానికి అని అడుగుతున్నా. రెడీ రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బావ నచ్చాడు సినిమా హీరోయిన్ ఎవరు? అల్లు అర్జున్. ఆకలేసినప్పుడు సెల్ ఫోన్ ని ఏం చెయ్యాలి? తినాలి. ముక్కు పుడక ఎవరు పెట్టుకుంటారు? దేవుడు. ఎస్ఎస్సి అంటే వంటకం. కుర్చీలో కూర్చునేది ఎవరు? కుక్కలు. వెంటిలేటర్లకి ఏం వెయ్యాలి? ఆయిల్. వెంకీ సినిమా హీరో ఎవరు? సురేష్. కొబ్బరి చెట్టు. ఓకే. బావ నచ్చాడు సినిమా హీరో ఎవరు? అల్లు అర్జున్. ఆకలేసినప్పుడు సెల్ ఫోన్ ని తినాలి. ఇంకా అదొకటే మిగిలింది. సెల్ ఫోన్ ని చూస్తున్నారు, సెల్ ఫోన్ మీద పడుకుంటున్నారు, సెల్ ఫోన్ తోనే స్నేహం చేస్తున్నారు, అసలు సెల్ ఫోన్ నే పెళ్లి చేసుకుంటారు. ముక్కు పుడక ఎవరు పెట్టుకుంటారు? దేవుడు. అమ్మవార్లకి ముక్కు పుడక ఉంటుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎస్ఎస్సి అనేది ఒక వంటకం అంట. కుర్చీలో కూర్చునేది కుక్కలు. వెంటిలేటర్లకి ఏం వెయ్యాలి? ఆయిల్. వెంకీ సినిమాలో హీరో సురేష్. 6 రాంగ్ 60 పాయింట్లు. హిమజ నువ్వు రెడీయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ప్రేమ్ నగర్ సినిమా హీరో ఎవరు? మా నాన్న. కాగితాన్ని రుబ్బితే ఏమవుతుంది? పిండి. బఠానీలు ఎక్కడ అమ్ముతారు? శ్మశానంలో. బబుల్ గమ్ తో ఏం చెయ్యొచ్చు? బిల్డింగ్ కట్టొచ్చు. మౌనం అంటే ఏమిటి? మౌనం అంటే జాంగ్రీలు దేంతో చేస్తారు? పిండితో. కూల్ డ్రింక్స్ ఎలా తాగాలి? ఎగురుకుంటూ. క్రిమినల్ సినిమా హీరోయిన్ ఎవరు? మీరే. ప్రేమ్ నగర్ సినిమా హీరో మీ నాన్న? yes ma'am. నాగేశ్వరరావు గారి కాలంలో అంటే వాళ్ళ నాన్నగారే అయ్యి ఉంటారు. కాగితం రుబ్బితే పిండి అవుతుంది, దాంతో దోశలు వేసుకోవచ్చా?
న్యూస్ పేపర్లు వాడాలా వైట్ పేపర్లు వాడాలా? బ్లాక్ పేపర్. బ్లాక్ పిండి అవుతుంది బాగా. బఠానీలు శ్మశానంలో అమ్ముతారంట. జీవితంలో మిగిలేదు కొన్ని బఠానీలేనని. బబుల్ గమ్ తో బిల్డింగ్ కట్టొచ్చు. ఇటుకకి మధ్యలో ఒక బబుల్ గమ్ పెడితే చాలు అపార్ట్మెంట్లు కట్టొచ్చు. మౌనం అంటే ఏడుపు. జాంగ్రీలు దేంతో చేస్తారు? పిండితో. అవును, పిండి కాకుండా ఇంకేమైనా చెప్పుండాల్సింది. కూల్ డ్రింక్స్ ఎలా తాగాలి? ఎగురుకుంటూ. నేను కూల్ డ్రింక్ తాగుతున్నా. క్రిమినల్ సినిమా హీరోయిన్ ఎవరు? నేనే. 7 రాంగ్ 70 పాయింట్లు. జ్యోతి నువ్వేమైనా అడుగుతావా నన్ను? గడియారంలో 13 గంటలు కొట్టిందంట అదే సమయం. 13 గంటలు 1 గంట కాదు, లాజికల్ క్వశ్చన్. గడియారంలో 13 గంటలు కొట్టిందంటే అది గడియారం మార్చే సమయం. రిపేర్ సమయం. అదే రిపేరో మార్చే సమయమో బ్యాటరీ అయిపోయిన సమయం. రాజేశ్వరి రెడీ? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆఫీస్ కి ఏం తీసుకెళ్ళాలి? అమ్మని తీసుకెళ్ళాలి. డ్రీమ్ సినిమాలో హీరో ఎవరు? నాగార్జున. 5, 7 మధ్య ఉండే నంబర్ ఏంటి? 10. చెలి సినిమా హీరో ఎవరు? చింటూ. పొమ్మంటే పోతా సినిమా హీరోయిన్ ఎవరు? సుమ. బీచ్ ఎక్కడ ఉంటుంది? బీచ్ బిర్యానీలో ఉంటుంది. దళపతి సినిమా విలన్ ఎవరు? ఆఫీస్ కి అమ్మని తీసుకెళ్లాలా? ఎందుకు? మనతో పాటు ఉంటే అమ్మ మనం బాగా వర్క్ చేసుకోవచ్చు కదా, తినిపిస్తూ ఉంటుంది మధ్యలో. ఫస్ట్ డే స్కూల్స్ గుర్తున్నాయా? గుర్తున్నాయి. మనతో పాటు అమ్మలు వచ్చి మనమేమో ఏడ్చి గోల పెట్టి అమ్మా అమ్మలేమో వాళ్ళకి ఏడుపు వచ్చినా కూడా వెళ్ళాలి వెళ్ళు వెళ్ళు అంటే మనం అని అమ్మేమో అని ఇంత సీన్ క్రియేట్ చేసి ఉంటాం. నేనైతే చేశాను. నువ్వు? నేను చేయలేదు. సైలెంట్ గా వెళ్ళిపోయి అమ్మా బాయ్ అన్నావా అప్పుడే? గాయత్రి అమ్మ ఎంత ఫీల్ అయి ఉంటుందో తెలుసా? నా కూతురు చూడు అసలు కొంచెం కూడా ఏడవట్లేదు అని. గాయత్రి? నేను బాగా ఏడ్చాను. ఫస్ట్ డే స్కూల్. తినడానికి ఏడుస్తా. తినడానికి కూడా ఇప్పటికి కూడా ఏడుస్తావా? ఏడుస్తా. కనిపిస్తోంది. ఆల్మోస్ట్ చేతిరింగిని వడ్డాణంగా పెట్టుకొని వచ్చేసావు కదా. ఏది ఒకసారి ఏడ్చి చూపించు నాకు, ఎలా ఏడుస్తావో తినడానికి. మీరు పారిపోతారు. గాయత్రి వద్దు, మీరు కొంచెం తినమ్మా. కొంచెం. నేను తినను. పప్పన్నం కొంచెం తినాలి. నాకు వద్దు. నా బంగారం నాకు కదా. వద్దు. ఆవకాయ కలుపుతాను సరేనా? కొంచెం నెయ్యి కలపనా? కలిపేసుకుని నువ్వే తినేసే. నాకు సరే వద్దు. పోనీ ఇది వద్దు. నీకు చపాతీలు పెట్టినా? నాకు వద్దు. అబ్బా ఇడ్లీలు పెడతాను. వద్దు. గట్టిగా ఏమి ఉంటాయి. తినకుండా పడుకుంటే ఎలా కుదురుతుంది? వద్దు. నా బంగారు కాదు. సరే అయితే నీకు నేను పిజ్జా తెప్పించనా? ఓకే. నీ మొహమే, నీ మొహం తెప్పించను. నేను తెప్పించను. అసలు మిగిలినవి కూడా లేవు నీకు. క్యాన్సిల్. ఏమీ లేదు, అలాగే పడుకో. పిజ్జా తెప్పిస్తా అన్నావు. తెప్పించను. ఇప్పుడే జంక్ ఫుడ్ మొత్తం తిని తిని ఎట్లా తయారవుతున్నావు తెలుసా? బర్గర్ కూడా కావాలి దాంతో పాటు. బర్గర్ కూడా కావాలి. ఆ పిజ్జాలు తింటావు, బర్గర్లు తింటావు, ఎక్కడికి పోతున్నాయో అర్థం కావట్లేదు. నువ్వు మాత్రం అట్లాగే ఉన్నావు. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా కావాలి. ఆ బంగాళదుంపలు తిని తిని నన్ను చంపుతున్నావు. వద్దు, తింటాను ప్లీజ్. నేను తెప్పించను. నువ్వు మిగతా అన్ని తినాలంటే అది కొనిపెట్టు. నువ్వు పప్పన్నమే తినాలి ఇవాళ. వద్దు. పప్పన్నం తింటే అందరు పప్పు అంటున్నారు. ఏమండి చూడండి పిల్ల ఎలా సతాయిస్తుందో నన్ను అసలు ఏం భోజనం పర్వాలేదు. చేయకుండా. ఏం పర్వాలేదు, మా నాన్న నాకు సపోర్టే. ఏమండి రారు. తినమ్మా, తిను, అమ్మ చెప్తుందిగా. వద్దు, తినను నాన్న. చెప్పండి. పప్పే పెడుతుంది నాన్న. అసలు నాన్ ఈ రోజు వెజ్ పప్పు తిని రేపేమో కూర కలుపుకుంది గాను. వద్దు, నాకు ఇవాళ నాన్ వెజ్ ఇదిగో చూడు చూడు నాన్న ఎంత బాగా తింటాడు తినగా. మిగతా కూడా బాగాలేకపోయినా నాన్న బాగుంది చాలా చెప్పండి. బాగుంది. అయితే నువ్వే ఒకసారి తిను. అమ్మ వంట చాలా బాగుంటుందని అమ్మ చెప్పండి. వంట తిన్నావంటే ఇంక జీవితంలో వదిలిపెట్టావు. పక్కింటి ఆంటీ వంట ఇంకా బాగుంటుంది నాన్న. పక్కింటి ఆంటీల వంటలు బాగుంటాయి అనకూడదు, అమ్మ వంటే బాగుంటుంది. నువ్వు తింటుంటావు కదా నాన్న, నేను ఏం చూశాను. మాట్లాడుతున్నావే నువ్వు? నువ్వు చూడలేదమ్మా, తింటుంటాడు నాన్న దొంగ పక్కింటి పిల్ల. తెచ్చుకొని. నువ్వు ఏం లేదో లేదు, అబద్ధం తింటుంటాడు. ఏం లేదులేండి, నాకు తెలుసు మీరు ఇక్కడే తింటున్నారని. వెళ్ళండి. అందుకే నాన్న అలా ఉన్నాడు, నేను ఇలా ఉన్నాను. రా ఇప్పుడు మనం గాయత్రి తిండి అనే శీర్షిక చూసాము. ఇందులోని పాత్రలు గాయత్రిగా గాయత్రి, అమ్మగా సుమ, తండ్రిగా జ్యోతి. వీళ్ళు పక్కింటి వాళ్ళు. డ్రీమ్ సినిమాలో హీరో నాగార్జున. 5, 7 మధ్య 10 నిరికించింది. చెల్లి సినిమాలో హీరో చింటూ. వాడేవాడు? నా కాబోయే హస్బెండ్. అవునా, పేరు అదేనా? నవీన్. ముద్దు పేరు చింటూ ఏంటి? ముద్దు పేరు చింటూ. ఓ ఓ చింటూ సంజే. కెనడాలో ఉన్నావు గాని ఇక్కడి నుంచి నీ పేరు మధ్యలో పాటలు అన్ని నీకు అంకితం ఇచ్చేస్తూ ఉంది. నెక్స్ట్ ఆగస్ట్ ఎలా ఉంటుందో చూస్తా నేను. పొమ్మంటే పోతా సినిమాలో హీరోయిన్. బా చాలా మంచి టైటిల్ పెట్టావు నాకు. బీచ్ బిర్యానీలో ఉంటుందా? వాటర్ పోస్తాం కదా. అదే అది బీచా? ప్లేట్ లో బీచ్. కూర్చుంటావా దానిలో? కూర్చోను.
కూర్చో బీచ్ ఇట్లా కూర్చో 6 రాంగ్ 60 పాయింట్లు. గాయత్రి రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎలక దేనికి బెదిరిస్తుంది? చీమకి. టీ ఎవరు తాగుతారు? ఏనుగు. బాంబులు ఎవరు వేస్తారు? పిల్లులు. ఏమెక్కడానికి వీసా కావాలి? స్కూటర్. జడకేం పెట్టుకోవచ్చు? బటాన పెట్టు. టెన్నిస్ ఎక్కడ ఆడతారు? మా ఇంట్లో. గాలిలో ఎగరాలంటే ఏం చేయాలి? మా ఇంటికి రా. మాయం సినిమా హీరో ఎవరు? నేనే. ఎలక చీమకి బెదురుతుంది. టీ ఏనుగు తాగుతుందంట. వాళ్ళ ఆవిడని అడుగుతుంది, నాకు టీ పట్టరా? చిచి, అక్కడ కూడా ఎందుకు వాళ్ళ ఆవిడని అడగాలి? వాళ్ళ ఆవిడ అడుగుతుంది వాళ్ళ ఆయన్ని, నాకు టీ పట్టరా? కప్పు తేక ముందే తొండం పెట్టి తాగేస్తుంది. కప్పు కూడా తొండం లోపలికి వెళ్ళిపోతుంది. బాంబులు పిల్లులు వేస్తాయంట. శత్రుత్వం ఉన్న వాళ్ళ మీద వాళ్ళు బాంబులు వేస్తూ ఉంటారు. స్కూటర్ ఎక్కాలంటే వీసా ఉండాలి. జడకేం పెట్టుకోవచ్చు? వడ్డాణం. టెన్నిస్ ఎక్కడ ఆడతారు? మీ ఇంట్లో. ఇంట్లో ఆడొచ్చు. సో ఇది రాంగ్, ఇది రైట్. గాలిలో ఎగరాలంటే ఏం చేయాలి? మీ ఇంటికి రావాలి. 2 సార్లు ఇల్లు కూడా రిపీట్ అయింది. అది రాంగ్ అయింది కదా. అది రాంగ్ అయింది, ఇది రిపీట్ అయింది. 5 రాంగ్ 50 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇప్పుడు వారేవా ఏమి ఫేస్ లో గాయత్రి ఫస్ట్ నీకే చూడు. ఏ సమంత, బి సి రవితేజ, డి పవన్ కళ్యాణ్, డి నాని మూవీలో హీరోయిన్. నాని మూవీలో హీరోయిన్ అమీషా పటేల్. కాదు, నేను లోకల్లో హీరోయిన్. నేను చెప్పను. బి తెలీదు. 4 చెప్పి ఫైనల్ చెప్పవా? ఇప్పుడు ఏదో ఒక పేరు చెప్దాం అనుకో. ఏదో ఒకటి చెప్పే టైం అయిపోతుంది, లేకపోతే అది కూడా రాదు నీకు. సింధుతురాని అనుకుంటున్నా. అన్ని చెప్పి ఇప్పుడు. ఏ సమంత, బి సింధుతురాని, సి ఏమో రవితేజ, డి ఏమో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఫైనల్. ఫైనల్. ఏ సమంత కరెక్టా? కరెక్ట్. చూద్దాం. ఏ కరెక్ట్. బి సింధు తులాని. నేను లోకల్లో హీరోయిన్ ఎవరమ్మా? కీర్తి సురేష్. అడగవేంటి నన్ను అసలు? మిమ్మల్ని అడిగాను. ఎప్పుడు అడిగావు? ఎప్పుడు అడిగిందమ్మా? ఇప్పుడు చెప్పారు కదా పెట్టండి. సినిమాలో అడిగావు. నేను లోకల్ సినిమాలో హీరోయిన్. అడగలేదు. అడిగాను. అడిగితే నేను ఎందుకు చెప్పకుండా ఉంటాను? మీరు చెప్పలేదు. పార్టిసిపెంట్స్ కన్నా ఇంకెవరైనా ముఖ్యం ఉన్నారు? కాదు, చెప్పలేదు. వెంటనే చెప్పేసి ఉండేదాన్ని, నాకు తెలియదు అని. పోయే కదా. బి కీర్తి సురేష్ అవునా కదా? చూద్దాం. మన కార్నర్ సీటు మారలేదు, నీ మాటల్లో దాగి ఉన్న స్వీటు మారలేదు, నిన్ను దాచుకున్న హార్ట్ బీటు మారలేదు, నువ్వెందుకు మారావే శైలజా 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 శైలజా, గుండెల్లో కొట్టావే ఢోలు బాజా శైలజా 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 శైలజా, నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజ. రవితేజ. మరి అట్లెట్లా కన్ఫ్యూజ్ అయ్యావు నువ్వు? నన్ను అడిగితే నేను చెప్పుండేదాన్ని కదా అది బాలకృష్ణ అని. కాదు, రవితేజ. రింగ్ ఉంది చెవుకి. చెవుకి రింగ్ ఉండే వాళ్ళందరూ రవితేజ అయితే నేను పెట్టుకుంటా రింగు. రవితేజనే బ్లాక్ కలర్ పెడతాడు. మరి బాలకృష్ణ గారు ఏ కలర్ పెడతారు? ఏమో తెలియదు అమ్మా. అదెవరు చెప్పండి? ఆయన పెట్టుకోవాలి. నన్ను అడిగుంటే బాలకృష్ణ కాదు. చెప్తే నమ్మరండి, చూస్తేనే గానీ వీళ్ళకి నమ్మకం కుదరదు. చూద్దాం. పవన్ కళ్యాణ్. చెప్పు మరి ఈయన ఏం చేస్తాడో? రింగ్. డైరెక్టర్ త్రివిక్రమ్. రింగ్ పెట్టుకుంటాడా ఈయన? లేదులే, కొంచెం నీ ఆశ కరెక్టే అనిపిస్తోంది నాకు ఎందుకో. వస్తే డాన్స్ చేద్దాం. ఓకే సరే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 2 కరెక్ట్. 20 పాయింట్. రాజేశ్వరి నువ్వు చూడు.
వచ్చేసి నాగార్జున, ఓకే డి వచ్చేసి కమల్ హాసన్, ఓకే బి బి ప్రియమణి, సి సి నాగార్జున, ఏ మేబీ తమన్నా. ఓకే ఫైనలా నాగార్జున, కమల్ హాసన్. ఏ వచ్చేసి తమన్నా, బి ప్రియమణి, సి నాగార్జున, డి వచ్చేసి కమల్ హాసన్. ఫైనల్. ఏ తమన్నా కరెక్టా? ఇలియానా, శ్రేయ, రెజీనా అనుకుంటా. త్రిష చూద్దాం. జోరు జోరు జోరే పెరిగిందంట అందరిలో చెమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో బి ప్రియమణి. కాపనా జట్మల్. ప్రియమణి. తెలియదు పేరు. ప్రియమణి కరెక్ట్. సి నాగార్జున రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. చూద్దాము. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది గుండెల్లో ఏముందో. డి కమల్ హాసన్. బాలకృష్ణ. బాలకృష్ణ అంట. చూద్దాం. కమల్ హాసన్. కరెక్ట్. 3 కరెక్ట్, 30 పాయింట్లు. సరే ఇప్పుడు ఏమైనా జోకులో పడుపు కథలు ఏమైనా ఉంటే తీయండి. మంచి క్వశ్చన్ అడుగు. మంచిదో కాదో నేను చెప్తాను. వాడు నీకు చాక్లెట్స్ ఇష్టమా, ఐస్ క్రీమ్ ఇష్టం? రెండు ఇష్టం లేదు. ఏదో చాక్లెట్స్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి, ఐస్ క్రీమ్ తింటే గొంతు పోతుంది. నేను ఒక యాంకర్ ని. ఐ నీడ్ టు ఓకే, Save నన్ను my అడగండి అదే క్వశ్చన్. నీకు చాక్లెట్లు ఇష్టమా, ఐస్ క్రీమ్ ఇష్టమా? నాకు పాలకూర పప్పు అంటే ఇష్టం. నీకు ఆవకాయ ఇష్టమా, మాగాయ ఇష్టమా? రెండు తినను. నీకు పాలు ఇష్టమా, పెరుగు ఇష్టమా? రెండు తాగను. నీకు మల్లెపూలు ఇష్టమా, సన్నజాజి ఇష్టమా? సన్నజాజి. ఇదే నన్ను అడగాలనుకున్నది. ఇందులో ఏముంది? పాలకూర పప్పు కాదు, పాలకూర పప్పు అన్నా నేను. మీరు అది అబ్జర్వ్ చేయలేదు. విధి ఎంత వక్రించి. విధి చాలా బలహీనమైనది. ఇలాంటి సమయంలోనే నేను గుండె రాయి చేసుకు. ఈసారి తెచ్చిస్తానండి పాలకూర పప్పు. నువ్వు పాలకూర పప్పు తెచ్చిచ్చావు, బాగుంది నీ పర్ఫార్మెన్స్. పాలకూర పప్పు అంటే నాకు అదేంటో తెలియలేదు. నువ్వు చెప్పాల్సిన పద్ధతి ఏంటంటే పాలకూర పప్పు అను. పాలకూర పప్పు. పాలకూర పప్పు. పాను. పళ్ళు బయటకు బాగా రావాలి. ఊడొచ్చేస్తాయేమో బయట. ఏం రావులే, చెప్పు. పాలకూర పప్పు. మీరు మరి చెప్పండి. ఇంకో పాప ఉంది కదా అక్కడ. పాలకూర పప్పు. పాలకూర పప్పు. చెప్పు. పాలకూర పప్పు. పర్ఫార్మెన్స్. 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 పప్పుగాడు. పప్పుగాడు. నో చెప్పు. నువ్వు నన్ను ఒక లూప్ లోకి లాగావు. చెప్పాల్సిందే నువ్వు. పప్పుగాడు. పప్పుగాడు. పాయసం. పాయసం. పానకం. పానకం. పరుగు పందెం. నోట్లో ఏమైనా పెట్టుకుంటాను, అవే వచ్చేస్తాయి. పరుగు పందెం. చెప్పు. పరుగు పందెం. పంది. హిమజ చూడు. సి నాగచైతన్య, డి చిరంజీవి, బి అవికా గోర్, బి అవికా గోర్, శ్రేయ. ఓకే ఫైనల్. ఫైనల్. ఎవరికైనా డౌట్ ఉందా? ఆమె శ్రేయ అనింది, నువ్వేమనుకుంటున్నావు? శ్రేయ కాదు, అనుష్క అనుకుంటా. మీరు? తెలియట్లేదు. నిత్యా మీనన్. నేను నిత్య మేనన్ అనుకుంటున్నా. చూద్దాం. హౌ అనుష్క, హౌ? ఆ కళ్ళు
అలా ఎలా తయారయ్యావు నువ్వు? అట్లా తయారైతే అయ్యావు. నీ ఫోటో ఒకటి నాకు వాట్సాప్ లో పంపిస్తే నేను ఇలా తప్పు చెప్పాను కదా, మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు నేను నిన్ను గుర్తుపట్టలేదు అని. ఇట్స్ ఓకే, ఓకే, మర్చిపో, జరిగిందంతా మర్చిపో. బి అవికా గోర్. గోర్ ఉందో లేదో చూద్దాం. కరెక్ట్. సి నాగ చైతన్య. అవును, నాగ చైతన్య. చూద్దాము. అండ్ డి చిరంజీవి. చూద్దాం. గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, ఆడుకోవాలి కువ్వలాగా, వాడుకుంటాను ఈ జంట గోరింకనై. గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, మూడు కరెక్ట్, 30 పాయింట్లు. జ్యోతి చూడు. ఏ కాజల్, బి అసిన్, సి హన్సిక, సి హన్సిక, డి పవన్ కళ్యాణ్. ఏ కాజల్, బి అసిన్, సి తాప్సీ, తాప్సీ కాదు, సి హన్సిక, డి పవన్ కళ్యాణ్. ఫైనల్. ఓకే. ఏ కాజల్. అవునా? కాజల్. 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 చూద్దాం. కరెక్ట్. బి అసిన్. అసిన్. ఓకే, అసిన్ అవునా కదా చూద్దాం. అసిన్ కరెక్ట్. సి హన్సిక. హన్సిక మొత్తమని అంట, అవునా కదా చూద్దాం. అమ్మో, ఇది కూడా కరెక్ట్. ఇంకొకటే మిగిలింది లాస్ట్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. చూద్దాం. నాలుగు కరెక్ట్, 40 పాయింట్లు. ఈ రౌండ్ ముగిసింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. తెలుగు వాక్యం వస్తుంది రివర్స్ లో. మీరు కరెక్ట్ గా ఐడెంటిఫై చేస్తేనే బజర్ నొక్కాలి, ఎందుకంటే మీరు బజర్ నొక్కగానే ఆ వాక్యం మాయం అయిపోతుంది. ఒక అక్షరం తప్పైనా ఒత్తు తప్పైనా కూడా పాయింట్లు పోతాయి. ఆ పాయింట్లు ఎవరికో ఇచ్చుకోవాలి, అది ఇంకా బాధ. చూసుకోండి. గాయత్రి, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. అదే పూసింది పూసింది పున్నాగా పాడు. అది తప్ప ఏదైనా అడగండి. నువ్వు అడిగావు నన్ను ఇప్పుడు. అది చెప్పాను కదా. అదే నీకు ఇంకో అసలే పాట. నేను బాధలో ఉన్నా, నా స్కోర్ చాలా తక్కువ ఉంది. అయితే నీకు తొందరగా హిందీ అది పాట చూపిస్తే. చెప్తా. పాపా కెహతే హే. అది వస్తే పాడతా. వస్తే పాడతావా? సరే చూద్దాం. ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి. కరెక్ట్, 10 పాయింట్లు వచ్చిందిగా. మరి కరెక్ట్ గా పాడు. నెక్స్ట్ కరెక్ట్ అయ్యే పాట. నేను ఆహార దీక్ష చేస్తా అంటే బాగా తింటా. పాడతా కొంచెం సేపు పాడు. ఉందాక. ఇది ఒక్కటే లైన్ పాడు. ఏం పాట? నువ్వు ఆ పాలకూర పప్పు ఎలా చెప్పావు? పూసింది పూసింది పున్నాగా, పూసంతా నవ్వింది నీలాగా. అంత లాంగ్ ఉంది. సరే, పూసింది పూసింది పున్నాగా పూసింది పూసింది పున్నాగా. అలా పాడు. ఎలాగా? పాలకూర పప్పు. అది తిరగట్లేదు నోరు. వద్దు, పళ్ళని బయటకు కనిపిస్తాయి. మరి పళ్ళు దేవుడు ఇచ్చింది బయట కనపడడానికే, వద్దు. లోపల దాచుకోవడానికా ఏంటి? వద్దు. పాడాలి, 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 పాడాలి. పూసింది పూసింది పున్నాగా. పాడా కదా. నెక్స్ట్ అమ్మో ఇంకొద్దు. పూసంతా నవ్వింది నీలాగా, అంతే. పూసంతా నవ్వింది పున్నాగా. పాడ. నెక్స్ట్ లైన్.
గాయత్రి రారమ్మని రారమ్మ. రారమ్మని రారమ్మని చూద్దాం. రారమ్మని 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 రామచిలుక పిలిచెను ఈ వేళ. అల్లరి వెలువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు కొనిపోనా. లేలెమ్మని లేలేలెమ్మని లేత గాలి తాకెను ఈ వేళ. మాటల కందని ఊసులతో మనసే నిండిన దోసిలితో ప్రేమించుకోనా ప్రతి జన్మలో కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో విహరించనాని హృదయాలయంలో రారమ్మని. ఓకే 10 పాయింట్లు. నెక్స్ట్ గాయత్రి నువ్వు నాకు నచ్చావని వెంకీ చెప్పాడు. నువ్వు నాకు నచ్చావని వెంకీ చెప్పాడు. చూద్దాం. నువ్వు నాకు నచ్చావని వెంకీ చెప్పాడు. కరెక్ట్ 10 పాయింట్లు. ఓకే నెక్స్ట్ రాజేశ్వరి. నాన్న చెప్పాడు గాలిపటం చూద్దామని. నేను నిన్నేం చదవమన్నాను, నువ్వేం చదివావు? నువ్వు సోషల్ స్టడీస్ ఎగ్జామ్ కి సైన్స్ ప్రిపేర్ అయి వెళ్ళావు. ఫైనలీ నువ్వేం రాసావు? మ్యాథ్స్ రాసావు. కరెక్ట్ చేసింది ఎవరు? ఇంగ్లీష్ టీచర్. ప్రిన్సిపల్ ఏమనుకుంటా చూద్దాం. నాన్న చెప్పాడు ఏంటి? గాలిపటం ఏంటో చెప్పింది అక్కడ. ఏంటంటే వాన పడుతున్నప్పుడు గాలిపటం ఎగరేద్దామా. నాన్న ఎక్కడి నుంచి వచ్చాడు? -10. ఈ 10 ఎవరికి ఇస్తావు? నాకు ఇక్కడ 100 ఉంది, అక్కడ 100 ఉంది. అరే ముగ్గురికి 100 100 100. నాకే తక్కువ. బాగా వెళ్ళి అడుక్కోండి. 100. అడుక్కున్న వాళ్ళకే 10 పాయింట్లు. రాజేశ్వరి అడుక్కోండి, నన్ను ఇంప్రెస్ చేయండి. అడగండి, అడుక్కోండి. ఏ చేయండి పిల్ల అడుక్కో. ఇంప్రెస్ అవ్వదామా? రాజేశ్వరి నాకు రాజేశ్వరి ఇంకా అంతేనా? Please, రాజేశ్వరి రాజేశ్వరి. పక్కనే ఉన్నావు, చెప్తాను నీ సంగతి. నువ్వు చెప్తాను బెదిరిస్తున్నావు, నీకు అస్సలు ఇవ్వ. నేను బెదిరిస్తా. రాజేశ్వరి ప్లీజ్ ప్లీజ్ అడుక్కోడు. ఈ మధ్య 10. వాన పడినప్పుడు గాలిపటం ఎగరేస్తే ఎలా ఉంటుంది? అసలు ఎగరదుగా. అసలు గాలిపటం ఉండదు, చినుగుతుంది. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్ 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 హాయ్. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో 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 హాయ్ 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 హాయ్. రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా. అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం. నువ్వు లేని జీవితం బైకు లేని యవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం. గాయత్రికి చప్పట్లు. బాగా చేసావు గాయత్రి, థ్యాంక్ యూ. అండ్ హిమజకి చప్పట్లు. థ్యాంక్ యూ హిమజ. తదుపరి రౌండ్ రాస్కోరా సాంబా.
ఫస్ట్ డైలాగ్. పెరిగేనా బాబు? దిగిపోద్ది. దిగిపోతుందా? అంటే పప్పుచారు రుచి పోద్దని. మేము ఎవరిని పడితే వాళ్ళని భోజనానికి పిలవం బాబు. అందరికీ నీ అంత పొలం ఉండదుగా బాబు. నువ్వంటే ఏదో మంచివాడివి కాబట్టి. ఈ కాలం సిటీలో పిల్లలు మరీ చెడిపోతున్నారు బాబు. 10th పాస్ అవగానే సిగరెట్, ఫెయిల్ అయితే మందు. యా ఇందాక మేము కూడా షేమ్ టు షేమ్ అదే టాపిక్ మాట్లాడుకున్నాం కదరా. మీరు తాగొచ్చారు కదా. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే. ఎలా దొరికేసాం? భోజనం కుడి చేత్తో చేసి ఎడ చేయి కడుక్కుంటుంటే దొరకరు. ఈ సంభాషణలో హీరో ఎవరు? జ్యోతి. చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మీరు విన్న ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? స్టాలిన్. గాయత్రి. జై చిరంజీవి. జై చిరంజీవి. అదేంటి అమ్మాయి స్టాలిన్ నన్ను అందిస్తున్నా చెప్పలేదు నువ్వు? చెప్పచ్చు కదా. అయినా నువ్వు జై చిరంజీవి అని చెప్పేసావు. నీ బ్యాడ్ లక్. రైట్ ఆన్సర్. 10 పాయింట్. ఇప్పుడు ఆ పప్పు చారు గురించి చెప్పాలి నువ్వు. తాగింది దిగిపోద్ది ఇప్పుడు. నెక్స్ట్ డైలాగ్. శేషు డబుస్. మేమంతా శేషం అంటాం. అంటే మిగిలిపోతాడనమాట. కరెక్టే. 10 ఏళ్ల నుంచి డిగ్రీలోనే మిగిలిపోయాడు. 10 సంవత్సరాల మా పాప అయితే ఇన్ టైంలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. మా అమ్మాయిని చూసి గుర్తు తెచ్చుకో. అమ్మాయిలు చూడటం వల్లే 10 ఏళ్ళు ఎట్టింది. ఉంటాను సార్. అమ్మో రాత్రి వంశీ 2ంటికి వచ్చాడు. నువ్వేనింటికి వచ్చావు? నేను 9:30 వచ్చి పడుకున్నాగా. వాడు 2ంటికి వచ్చినట్టు నీకెలా తెలిసింది? అవును నాకెలా తెలుసు? నేను కాలేజీకి వెళ్ళొస్తానా? ఇదిగో వంశీ గాని కనీసం 3వ పీరియడ్ గానీ వచ్చి చదువుకోమని చెప్పండి. ఇవాళ జనవరి 1 పైగా ఆదివారం. కాలేజీ ఉంటుందా? అవును ఉండదు కదా. ఇడియట్. ఈ సంభాషణ ప్రకారం ఆ రోజు ఏ వారం? జ్యోతి. ఆదివారం. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ సంభాషణలో ఉన్న నటుల్లో ఒకరి పేరు చెప్పండి. హిమజ. సునీల్. సునీల్. అక్కడ తనికెళ్ల భరణి గారు, అనంత్ గారు కూడా ఉన్నారు. కరెక్ట్. 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. బయటికి రానా? బయటికి కొంపలో కూర్చొని చదువుకుని పాస్ అవుదామని లేదు. ఎంతసేపు గాలి పటల్లా బలాదూరు తిరగడమే. ఏదో ముక్కును బట్టి ఆ బియ్య పరీక్ష అయింది అనిపించకపోతే నీకెవడు 1,00,000 రూపాయలు కూడా కట్నం ఇవ్వడు. వినిపిస్తోందా? వీడొకడు నా కడుపుని చెడబుట్టాడు వెధవా. చిత్తం బాబుగారు ప్రహ్లాదు టైప్ అండి అయ్యా. మరే అంటే నేను హిరణ్యకశిపుడు టైప్ అయినా రూపాయి కోసేశాను. రూపాయి కోసేశారా? ఈ సంభాషణ ప్రకారం కోటా శ్రీనివాసరావు గారు ఎంత కోసేశారు? గాయత్రి. రూపాయి కోసేశారు. ఆ రోజుల్లో రూపాయికి అంత విలువ ఉండేదన్నమాట. మళ్ళీ మొన్న నవంబర్ 8 తర్వాత చాలా విలువ వచ్చింది దానికి. 10 పాయింట్లు. ఈ సంభాషణలో కోటా శ్రీనివాసరావు గారితో పాటు ఉన్న మరో హాస్య నటుడు ఎవరు? గాయత్రి. బ్రహ్మానందం. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. బ్రహ్మానందం గారు రండి. కోటా శ్రీనివాసరావు గారు. ఎంతసేపు ఆ బలాదూరు తిరగడం తప్ప బిఏ పాస్ అవుదాము, కొడుద్దాము, ఉద్ధరిద్దామని ఏమీ లేదు ఈ విధవకి. పని పాట లేకుండా ఫోన్లు, ఆ ఫేస్బుక్ లో, ఆ వాట్సాప్ లో అంటూ తిరుగుతూ ఉంటాడు. ఇట్లయితే నీకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది? 1,00,000 రూపాయల కట్నం ఎప్పుడు వస్తుంది? మనం పెద్ద బంగ్లా ఎప్పుడు కట్టుకుంటాము? నిన్నేరా మాట్లాడవేంటి? ఆ దిక్కుమాలింది ఎప్పుడూ చూస్తూ ఉంటావేంటి? సెల్ఫీ. ఇదొకటి ఈ మాయరోగం. మీ అబ్బాయి ప్రహ్లాదుడు లాంటి వాడే. అంటే నేను ఇరణ్య కసుకున్నా రూపాయి కట్టు. అయినా ఇంతకాలం ఎందుకు మా నాన్న దగ్గర పనిచేస్తున్నావు? పీనాసి నాన్న, నేను మంచి కంపెనీ పెడతాను, అందులో నీకు మంచి ఉద్యోగం ఇస్తాను, సరేనా? రూపాయి ఏంటి అసలు? రూపాయి ఏంటి? 50 పైసలు నీ శాలరీ. పో. నువ్వు కంపెనీ పెట్టినప్పుడు చూసినప్పుడు ఫస్ట్ బిఏ పాస్ అవ్వు. బిఏ పాస్ అయితే వస్తుంది మరి. నెక్స్ట్ డైలాగ్. పని అయితేనే హుండీలో డబ్బులు వేస్తారు. ఇక్కడ అందరూ గుడికొచ్చి దేవుడా నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి, నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరన్నా మొక్కుతారు? లేదు. స్వార్థం. మనుషులందరూ సెల్ఫిష్ అయిపోయారు ఇక్కడ. వాళ్ళ నువ్వు కూడా ఉన్నావు చూడు. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? గాయత్రి. మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? జ్యోతి. బిజినెస్ మ్యాన్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. స్టార్ట్. జ్యోతి. ఏ రోజైనా గుడికొచ్చి దేవుడా నువ్వు బాగున్నావా, నువ్వు తిన్నావా, నీ ఆరోగ్యం బాగుందా అని అడిగేవాళ్ళు లేరు.
అడగలే గాయత్రి. అందరూ హుండీలో డబ్బులు వేయడమే గాని దేవుడిని డబ్బులు తీయరు. నువ్వు దేవుడా నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి అని ఎవరైనా అన్నారా? అయినా వీళ్ళందరూ సెల్ఫిష్ అయిపోయారు. నేను బాగుండాలని కోరుకోవాలి అసలు. హిమజ. పని అయితే గానీ హుండీలో డబ్బులు వేయరు ఈ జనాలు. ఎందుకంటే ఎప్పుడు నేనే బాగుండాలి అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా నువ్వు తిన్నావా, నువ్వు బాగున్నావా అని ఏమన్నా అనుకుంటారా దేవుణ్ణి? అందులో నువ్వు కూడా ఉన్నావు చూడు, అది బాధేస్తుంది. రాజేశ్వరి. పని అయిపోగానే హుండీలో వచ్చి డబ్బులు వేస్తారే తప్ప దేవుడా నేనే బాగుండాలి అనుకుంటారు. ఎప్పుడైనా దేవుడా నువ్వు బాగున్నావా, నువ్వు బాగుంటావా అని అడుగుతారా ఎవరైనా? ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. లీడ్ గాయత్రి. తీసుకో గిఫ్ట్ ఏమైనా. ఇండక్షన్ స్టవ్. ఇండక్షన్ స్టవ్ తీసుకొని దాని మీద పాలకూర పప్పు వండుకో. నెక్స్ట్ లీడ్ జ్యోతి. హిమచ. రాజేశ్వరి. లాస్ట్ రౌండ్ నేను చెప్తాను. చెప్పు. ఆటాడుకుందాం రా. మీ గేమ్. ఇక్కడ బాల్ ని మీరు చేత్తో తీయకూడదు, కప్పుతోనే తీయాలి. మళ్ళీ కప్పులో వెయ్యాలి. ఉయ్యాలైనా అని ఊపక్కర్లేదు. ఇక్కడి నుంచి ఇలాగనే చేయాలి. ఇప్పుడు దీన్ని ఈ కప్పు పట్టుకొని వేసుకోండి. వేసేసి ఈ పేపర్ కప్ లో వేసినందుకు 10 పాయింట్లు, దాంట్లోంచి ఇక్కడ షిఫ్ట్ చేసినందుకు 10, ఇక్కడ వేసినందుకు 10, టోటల్ గా అందులో పడితే 30 వస్తాయి. మళ్ళీ ఇలా రండి, ఇలా వెళ్ళక్కర్లేదు, కావాలంటే మీరు వెళ్ళొచ్చు. రెడీ 1 2 3 గో. కొంచెం అమ్మాయి పొడుగు ఎక్కువ ఉంది, కింద నుంచి వెళ్ళడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. నీకోసమే చూడు, కింద కూడా కొంచెం హైట్ పెట్టించాం. మీకంతా లేదు, మేము తీసేస్తాం ఆ హైట్. టైమ్ అప్. 30 60 90 120 150 150. రెడీ 1 2 3 గో. టైమ్ అప్. 30 60 90 120 150 180. రెడీ 1 2 3 గో. పర్ఫెక్ట్. చెయ్యి పెట్టావు కాబట్టి ఇందాక అది కౌంట్ లేదు, మొత్తంగా పోద్ది 30.
అందుకే ఆ వేలు కప్పు బయట పెట్టేస్తే నీకు టెన్షన్ ఉండదు. ఎల్లో కప్ కొంచెం ఇట్లా బయటకు పట్టుకో. టైమ్ అప్ తర్వాత అది వేసావు, అక్కడ వరకు పాయింట్లు వస్తాయి. ఓకే, సో ఇందులో ఇందాక తీసుకొచ్చిన ఒకటి కంప్లీట్ గా పోయినట్టే పాయింట్లు. 30, 60, 90, 120, 150, 170. జ్యోతి నీ టార్గెట్ 190. అలాగైతే నువ్వు విన్ అవుతావు, లేదంటే గాయత్రి విన్ అవుతుంది. రెడీ? 1, 2, 3 గో. టైమ్ అప్. టైమ్ అప్ అయిన తర్వాత షిఫ్ట్ చేసావు. 30, 60, 90, 120, 150, 180, 190. 190 వరకు ఉంది, తర్వాతది లేదు. అంటే తూర్పుగోదావరి జ్యోతి విందో. నడుము నిట్ట తిప్పమాకే, తాతరాకు లాంటి వయసు చూపమాకే, గుండె ఆగిపోతాందే, పండు కాగిపోతాందే. గళ్ళలుంగి పైకి ఎత్తి కట్టామాకు, గళ్ళ జోడు కందిరీగ లాంటి చూపు చుట్టామాకు, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. నీ సిగ్గులతోటి సూర్యకారం తండ్రమాకే. కంగ్రాచులేషన్స్, నువ్వు ఎయిర్ కూలర్ గెలుచుకున్నావు. రేపు మళ్ళీ కలుద్దాము ఓన్లీ ఆన్ స్టార్ మహిళ. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.